ప్యార్9 టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో కొలనుపాక మాజీ సర్పంచ్ అయినటువంటి మోత్కూరి ఐలయ్య గారు మనతో ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలుస్తున్నటువంటి ఐలయ్య గారి యొక్క జీవన ప్రస్థానాన్ని గురించి నేడు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. కొలనుపాక గ్రామ సర్పంచ్గా కొలనుపాక గ్రామవస్తుల ఆదరాభిమానాలు పొంది వారికి ఏ సమయంలోనైనా అండగా ఉంటారని విన్నాం. నిజమేనా సార్? మేడం, జన్మభూమికి నమస్కారం. ముఖ్యంగా TR9 తూర్పు రమేష్ సార్ గారికి ప్రత్యేక నమస్కారాలతో. మేడం, అది ప్రజలు ఒకసారి సేవ చేయమని మనకు సమయం ఇచ్చినప్పుడు మనం జీవితకాలం సమయం ఇచ్చినా సరిపోదు మేడం. ఇది వాస్తవం మేడం. ఎప్పుడైనా సరే ఆపతైనా సంపతైనా నాకు తోచిన నాతో అయినవి మాత్రం నేను తప్పకుండా ఉంటాను మేడం. నేను ప్రజలతోనే ఉంటాను మేడం. ఎప్పుడు ప్రజలతోటే ఉంటూ ఉంటారు. మీరు ఈ యొక్క కొలనుపాక గ్రామానికి సర్పంచ్గా కూడా చేశారు. మీరు సర్పంచ్గా పనిచేసినప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అప్పుడు కొలనుపాక పరిస్థితి ఎలా ఉండే? ఓఎస్ మేడం, నేను 2006 సంవత్సరంలో సర్పంచ్గా ఎన్నుకోబడ్డా. అప్పటి పరిస్థితి ఏంటంటే మేడం, కనీసం గ్రామ పంచాయతీలో సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో గ్రామ పంచాయతీ ఉండింది. నేను సర్పంచ్ అయిన తర్వాత పంచాయతీ నిధులు ఏ మాదిరిగా సమకూర్చాలి, ఎట్లా సమకూర్చాలనే ఒక విజన్ పెట్టుకొని ఏదైతే వనరులు సంపాదించే క్రమంలో మా దగ్గర జైన దేవాలయం ఉండింది మేడం. ఓకే. ఈ జైన దేవాలయము నుండి ఎలాంటి ఆదాయ వనరులు గతంలో వచ్చేటివి కావు. నేను బాగా రిస్క్ తీసుకొని చైర్మన్ మొన్ననే స్వర్గీయులైనారు సురేంద్రమాన్ లోనియా గారు. వారు 98 సంవత్సరాలు బతుకున్నారు. పెద్ద ఆయన, చాలా ప్రేమగా ఉండేవారు. ఒక 2 సంవత్సరాలు నేను కంటిన్యూగా తిరగడం వలన ఇంత పెద్ద గ్రామానికి, అంటే కొలనుపాక అంటే మేడం మీరు చూసిందే కాదు మేడం, 2 ఆమ్లెట్స్ ఉంటాయి. బైరామ్ నగర్, రాజానగర్ అని చెప్పేసి. ఈ జనాభాకు సరిపోను వాటర్ కొనుక్కునే పరిస్థితి మేడం. మాకు జనగామ నుంచి కృష్ణా వాటర్ అని చెప్పి మామూలుగా ప్యూరిఫైడ్ వాటర్ అమ్ముకొని వెళ్ళేవాళ్ళు. నేను జైన దేవాలయం వాళ్ళతో ప్రేమతో పోరాటం చేసి గంటకు 5,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ప్లాంట్ను వారి నిధులతో సమకూర్చిన. తద్వారా మినిమం ఛార్జెస్ పెట్టి 2 రూపీస్ ఒక క్యాన్ పెట్టి ఆ వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ సిబ్బందికి జీతాలకు ఇచ్చే విధంగా కొంత మలుసుకోవడం జరిగింది. అదే మాదిరిగా మా దగ్గర నాటి నుంచి పురాతనమైన ఒక గడి ఉండింది మేడం. అది నేను చూపిస్తాను మీకు. అది ఊరు మధ్యలో, నడి మధ్యలో ఉండేది. సుమారుగా 1 ఎకరా ఉంటుంది. దాన్ని జాతీయ ఉపాధి హామీలో పెట్టి, అప్పుడున్న పరిస్థితులలో జాతీయ ఉపాధి హామీ అనేది SC ST భూములకు మాత్రమే ఉండేది. ప్రభుత్వ భూములకు లేని పరిస్థితి. ఆ సమయంలో ముద్దసాని దామోదర్ రెడ్డి గారి సోదరుడు పురుషోత్తం రెడ్డి గారు కలెక్టర్గా ఉన్నారు. JC శ్రీధర్ గారు ఉంటారు. వారి దృష్టికి తీసుకెళ్తే వారు గ్రామ పంచాయతీ ఏదైతే పేదల కోసం కొనుగోలు చేసిన భూమి ఉండేనో ఒక 10 ఎకరాలు, ఆ 10 ఎకరాల భూమిని ప్లస్ ఆ గడిని ఒకటేసారి కంప చెట్లు తొలగించి దాన్ని అభివృద్ధిలోకి తెచ్చి ఈ జైన్స్ ఇచ్చిన వాటర్ ప్లాంట్ను అందులో పెట్టడము జరిగింది మేడం. దాంతోపాటు BSNL వాళ్ళతో మాట్లాడి ఒక టవరు శాంక్షన్ చేస్తున్నాం కొలనుపాక కంటే, ఎంతో కొంత ఆదాయం కావాలి కదా అని చెప్పి 3,000 రూపాయలు నెలకు ఇస్తామంటే ఆ 3,000 రూపాయలైనా ఒకరికి జీతం వెళ్తుందని ఒక టవర్ కూడా ఆ గడిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మాదిరిగా గ్రామంలో ఉండబడిన అవసరాలకు తోచిన పద్ధతిలో కొంత చేయడం జరిగింది. ఆ గడిని అంటే ప్రజల అభివృద్ధి కొరకు సహాయం కోసం తీసుకువచ్చింది మీరేనా? ఎస్ మేడం, నేను నా టీం ఏదైతే నా గౌరవ సభ్యులు ఉన్నారో అప్పటి ఎంపీటీసీలు అందరం కలిసి తీర్మానం చేసి ఏదైతే మా కొలనుపాక రోడ్డు ఉందో ఆ రోడ్డు పైన సంత జరుగుతుంది మేడం ప్రతి సోమవారం మా దగ్గర.
ఆలేరు టు సిద్దిపేట అంటే సుమారుగా రహదారి ఉందిగా మేడం, అవును. దానికి అటాచ్మెంట్ మహారాష్ట్ర టు ఇదనమాట, ఓకే. ఢిల్లీ వెళ్ళే రోడ్డుకు విపరీతమైన లారీలు వస్తూ ఉంటాయి మేడం. ఈ జనాలకి ఈ కూరగాయలు ఈ రోడ్డు పైన సంత పెట్టడం వల్ల ప్రాణాపాయం జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ గడిలో ఏదైతే అభివృద్ధి కోరుకుంటున్నామో ఆ సంతను కూడా గడిలకు మార్చడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఆ గడిలో ప్రతి సోమవారం సంత జరుగుతుంది, మంచి లైటింగ్ అది ఇచ్చి ఎవరికేమి ఇబ్బంది లేకుండా, అది కూడా మా ప్రజల ఆశీర్వాదంతో నా పాలకవర్గంలో ఉండబడిన సోదరి మనలందరి సహకారం తీసుకొని అది కూడా గడిలోనే ఫిల్ చేయడం జరిగింది. అదే మాదిరిగా యూత్ బిల్డింగ్ నేను యాక్చువల్గా కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచాను. గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఒకే ఒక రాజ్యసభ ఎంపీ ఆకారం సుదర్శన్ గారు ఉండేవారు. వారు నేను గెలిచినందుకు మొదటగా యూత్ బిల్డింగ్ అని ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. ఆ యూత్ బిల్డింగ్ను కూడా గడిల్ని నిర్మాణం చేయడం జరిగింది మేడం. ఇప్పుడు ఆ గడిలో ఏమేమి కొలువైనాయి సార్? ఓ మేడం చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి వాటర్ ప్లాంట్, వాటర్ ప్లాంట్ తర్వాత సోమవారం సంత. ఈ సంత తర్వాత ఏదైతే యూత్ బిల్డింగ్ నేను మొదటగా నిర్మాణం చేసినానో ఆ తర్వాత వచ్చే ప్రతి కన్స్ట్రక్షన్, ఈరోజు కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్లలో ఒక అంగన్వాడీ సెంటర్ నడుస్తుంది, హెల్త్ సెంటర్ నడుస్తుంది. మొత్తం ఉమ్మడి జిల్లాలో రైతు వేదిక అనేది కట్టిండ్రు అంటే నడి ఒడ్డున అది ఒక కొలనుపాకలనే మేడం. ఊరి నడి బొడ్డున అన్ని గ్రామాల్లో చూస్తే ఊరుకు 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి, నిరుపయోగంగా ఉంటాయి మేడం. మళ్ళీ ఇప్పుడు మా ఊర్లో ఇదే గడిలో ఇప్పుడు నా తర్వాత వచ్చిన రెండో సర్పంచ్ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి నా ఆధ్వర్యంలో అది శాంక్షన్ అయింది. మళ్ళీ గ్రామ పెద్దలందరం కూర్చొని అందులోనే పెట్టినాం. ఇప్పుడు ఆ రైతు వేదిక ఎప్పుడూ నిత్యం జనంతో ఉంటుంది, అంగన్వాడీ ఉంటుంది, హెల్త్ సెంటర్ ఉంటుంది. హెల్త్ సెంటర్కు మొన్న గ్రామాలకి సంబంధించి పల్లె దవాఖానలు వచ్చినాయి కదా మేడం, దానికి కూడా ఒక బిల్డింగ్ శాంక్షన్ అయింది. అది కూడా అందులోనే నిర్మాణం చేపట్టడం జరిగింది. మాజీ సర్పంచ్ గారు మా తమ్ముడు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో. ఇప్పుడు అది ఇన్కంప్లీట్గా ఉంది. అది కూడా మా ఎమ్మెల్యే గారు ఆశీర్వదించి కొంచెం తొందరగా చేస్తే ప్రజలకు వైద్యం ఇంకా దగ్గర అవుతుంది అనేది కోరిక మేడం. అంటే చుట్టుపక్కల కాకుండా ఊరికి ఆ చివరకు ఏ అవసరం వచ్చినా ఇంకో దగ్గరికి పరిగెత్తకుండా అన్ని సౌకర్యాలు ఒకే దగ్గర కల్పించారు. అది ఊరికి సెంటర్లో ప్రజలందరికీ. వాస్తవం ఏంటంటే మీరు ఎన్ని సంవత్సరాలు సర్పంచ్గా పనిచేశారు సార్? 2006 నుంచి 11 మేడం. 2006 నుండి 11 వరకు. 11 తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించినారు. వాస్తవంగా మరణించిన తర్వాత 2 సంవత్సరాలు ఎన్నికలు జరగలే మేడం మన రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు జరపలేదు. 2 సంవత్సరాలు గ్రేస్ పీరియడ్ ఉండే. వాటి తర్వాత బీసీ జనరల్లో మా సోదరుడు గంగుల శ్రీనివాస్ అని చెప్పేసి వారు ఒక 5 సంవత్సరాలు చేసినారు. వారి తర్వాత లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాలు చేసినారు. ఇప్పుడు మళ్ళీ గ్రేస్ పీరియడ్లో నడుస్తూ ఉంది. అప్పుడు ప్రజల అభివృద్ధి కోసమే రాజకీయ నాయకులు పనిచేసేవారు. అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పును గమనిస్తున్నాం. ఎలా ఉందంటారు అసలు రాజకీయ వ్యవస్థ? మేడం నిజంగా కూడా రాజకీయం అనేది కమర్షియల్ అయిపోయింది మేడం. ఎంత కమర్షియల్ అంటే మేడం, వాస్తవానికి నేను ఎస్సీ రిజర్వేషన్లో గెలిచిన. నేను ఎస్సీ రిజర్వేషన్లో ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ కల్పించబట్టి నేను గ్రామానికి సేవ చేస్తా అని రావడం. అందరూ పోటీ చేస్తారు మేడం, కానీ ప్రజలు నన్ను ఆశీర్వదించారు. వారికైతే నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే మేడం చిన్న వయసులో నేను 30-31 సంవత్సరంలో ఈ గ్రామానికి సర్పంచ్ అయినా. గ్రామంలో ప్రతి సమస్య మీద నాకు చేదోడు వాదోడుగా నా ప్రజలు ఉన్నారు. అఖిలపక్షం అనేది ఉండేది. అన్ని పార్టీల వాళ్ళు కూడా నన్ను ప్రేమించారు. మామూలుగా వాళ్ళు సహకరించకాడికి నేను చేసేకాడికి చేసిన. కొన్ని రాజకీయ అవాంతరాలు కూడా వచ్చినాయి. ఎందుకంటే నేను రిజర్వ్డ్ కాబట్టి నేను చేస్తున్న కార్యక్రమాలు కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ సెక్రటరియట్లో స్టేజ్ వచ్చేదాకా నన్ను తీసుకెళ్ళారు. మేబీ మేడం నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు.
వెనకకుండా వాళ్ళు చేసిన దానికి నేను కౌంటర్గా చేస్తూనే వచ్చిన. పూర్తిగా సేవ చేసే భాగ్యం అయితే నాకు ఈ ప్రజలు కల్పించారు. కొంతమంది నాయకులు అక్కడక్కడ డిస్టర్బ్ చేశారు. రాజకీయాలలో అది కామన్ మేడం, ఎందుకంటే అపోజిషన్ అన్నప్పుడు నష్టం చేస్తూనే ఉంటాం. అంటే నేనేమంటా అంటే మేడం, ఉదాహరణకి మనం కొన్ని ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటాయి మేడం గ్రామ పంచాయతీలో. అంటే ఈ గ్రామ పంచాయతీలో అన్నీ చట్టబద్ధంగా లేదా పంచాయతీరాజు రూల్స్ ప్రకారమే చేయాలనుకుంటే మేడం, ఈరోజు చేయాల్సింది 10 రోజులకు కూడా కాదు మేడం. ఇప్పుడు ఉదాహరణకి గ్రామంలో మోరీలు ఉంటాయి కదా మేడం, వాటిని శుద్ధి చేయాలి మేడం. అంటే ఈ మోరీలో ఉండబడిన చెత్త చెదారము మట్టి ఇవన్నీ కూడా అంటే నాకంటే ముందున్న సర్పంచ్ అయితేంది, అంతకు ముందున్న సర్పంచ్ అయితేంది, మోరీలు తీయటం వరకు బ్రహ్మాండంగా తీశారు మేడం. ఈ మోరీలో ఉండబడింది తీయటం పక్కనేయటం మళ్ళీ అది లోపల పడటం ఇదే జరుగుతుండేది. ఇదేంద్రాబాయ్ దీనికి ఒక పరిష్కారం కావాలి కదా. ఇప్పుడు మోరీ కంటే తీసిన మట్టే ఎక్కువైపోయింది. నాకు కొంచెం చలించి అది కరెక్ట్ కాదు, దీనికోసం ఏదో ఒకటి చూడాలని చెప్పేసి అప్పట్లో పంచాయతీరాజ్ ఈ కృష్ణమూర్తి అని ఉండేవాడు. ఆయన పాపం ఉన్నాడు పెద్ద ఆయన. సరే తీయాలంటే ఏం చేయాలని చెప్పేసి అంటే, ఏముంది సర్పంచ్ గారు, మీరు ట్రాక్టర్ల ద్వారా షిఫ్ట్ చేస్తారు కదా, వాళ్ళకు ఒక ఓచరు ద్వారా పేమెంట్ ఇవ్వచ్చు అన్నాడు ఆయన. అంటే పంచాయతీరాజ్ చెప్పిండు కదా, కాబట్టి మనం ధైర్యంగా పాపం మా ట్రాక్టర్ ఆయన కూడా మా ఊరు ఆమ్లెటే బ్రదర్ మహేందర్ గారు అని ఉంటారు. ఈ ఊర్లో మా వాళ్ళు ఎవరుగా మౌర్ల మట్టి ముట్టుకోమంటే ఆమ్లెట్ వాళ్ళే వచ్చి పాపం తీశారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చినాం. తీరా డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ నిధుల దుర్వినియోగం అది ఇది అని చెప్పేసి కొన్ని చేస్తారుగా. అప్పటికి పోయేటప్పటికి అయితే మహా అయితే ఒక 5-6 ట్రిప్పులు అయితే అట్లా ఇస్తే ఏం కాదంట. నేను ఊరు మొత్తం తెప్పించినాగా, అది డబ్బు ఎక్కువైంది. డబ్బు ఎక్కువైతే డిపిఓ ఏమంటారంటే, ఏమే బాబు ఇది ఎంబీఏ వేయాలా అంటే, తీసిన మట్టికి ఎంబీఏ వేయాలని చెప్పేది పంచాయతీరాజ్ కదా, నన్ను ఓచర్ సరిపోయాని ఏంద్రా ఆయన అంటే ఆ విషయంలో కొంచెం ఇబ్బంది ఎదురైంది. నన్ను సస్పెండ్ కూడా చేయించినారు పాపం. ఆయన ఆ రికవరీ ఏమంటే కూడా సుమారుగా ఒక డబ్బు ఎంత అయిందో 4 లక్షలు 3 లక్షలు ఎంతో అది రికవరీ కూడా చేయడం జరిగింది. అంటే ఊరికి అక్కడ వచ్చిందని నేను చేసిన అంటే నన్ను ఆ విధంగా ఇబ్బంది పెట్టి రాజకీయాల్లో కామనే. అంటే నేను గెలిచిన దానికంటే దండలు కట్టింది ఎక్కువైపోయింది మాట చెప్పాలంటే. అంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ అక్కడ ఏంటి అంటే, ఈ మోరిలో నుండి తీసింది అక్కడే ఉండడం వల్ల మళ్ళీ అదే అపరిశుభ్రతలో మనం బ్రతుకుతున్నాం, దీన్ని తీసేద్దామన్న ఆలోచన మీది. దానికంటూ ఒక పరిధి ఉంది అని వాళ్ళు. సో పంచాయతీ పరంగా అది మీరు నిధులను దుర్వినియోగం చేశారని అన్నారు. నేనేమంటాను మేడం, ఇప్పుడు వాళ్ళు మట్టి తీసిపోస్తే రిసిప్ట్ తీసుకొని పేమెంట్ ఇస్తే సరిపోతుంది అని చెప్తే, నేను ఆ పేమెంట్ సెక్రటరీ ద్వారానే ఇప్పిస్తాను కదా మేడం. అంటే ఎస్టీఓ నుంచి జమ చేసిన డబ్బును తెచ్చి వీళ్ళ క్యాష్ రూపంలో ఇవ్వటం ఇక్కడ మైనస్ అనమాట. ఇప్పుడు ఎంబీ రికార్డ్ చేస్తే కనుక వాళ్ళకి చెక్ ఇస్తే వాళ్ళు ఎస్టీఓ ఆఫీస్ ద్వారా తీసుకునేవాళ్ళు. అంటే ఈ 500-500కు అట్లా ఇవ్వలేరు కదా. మరి అప్పుడున్న స్థానిక మా పంచాయతీ సెక్రటరీ అప్పయ్యారు ఈ ఇద్దరు నన్ను తప్పుతో పట్టించు. నేనేమో ఇది తీసి బయటేస్తూ ఉంటే వచ్చి లోపల పడుతూ ఉంది కదా, దీన్ని పూర్తిగా నిర్మూలన చేయాలనేది నా ధ్యేయం ఉండే. నాకేమో ఎంతసేపు బాగు చేయాలనేది తపన. దాంట్లో కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవం. తర్వాత అప్పుడు ఓపెన్ డ్రైనేజీ ఉండే, సో ఇప్పుడు ఓపెన్ డ్రైనేజీ అంతా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మేడం నో కొలనుపాకలో ఓపెన్ డ్రైనేజే ఉంది మేడం. ఇంకా ఎస్ మేడం, అంతా ఓపెన్ డ్రైనేజే. ఇన్ని మౌలిక వసతుల కల్పన ఇంత అభివృద్ధి జరిగినాక కూడా ఇంకా ఓపెన్ డ్రైనేజ్ ఎలా? ఎస్ మేడం, ప్రభుత్వాలు కావాల్సిన అంటే ఎంతసేపు ఇంకా సైడ్ డ్రైన్ల కానే ఉన్నాం. మాట చెప్పాలంటే నాకు 5 సంవత్సరాల కాలంలో 2 ఎమ్మెల్యేల దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది. నేను 2006లో గెలిచినప్పుడు మా గ్రామస్తుడు గౌరవనీయులు డాక్టర్ నాగేష్ గారు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు టీఆర్ఎస్ పార్టీగా ఉండ్రి, గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండే, నేనేమో తెలుగుదేశంగా గెలిచాను. అట్లా కొంత కమ్యూనికేషన్లో కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది. తర్వాత బూడిద విక్షమయ్య గౌడ్ గారు వచ్చారు, వారి దగ్గర కూడా పనిచేసినాం. వారు నేను అడిగిన నిధులైతే బ్రహ్మాండంగా ఇచ్చారు. సుమారుగా వాళ్ళు ఇచ్చేటి ఇయ్యంగా ప్రభుత్వం నుంచి నేను ట్రాక్టర్ ఏదైతే కిరాయికి పెట్టి
కొట్టించినో నా మైండ్ మళ్ళీ ఏం చేసింది, అరే బాబు నువ్వు కిరాయిలకు పెట్టి నష్టపోయినావు కదా, దీనికి కూడా ఒక సొల్యూషన్ వెతకాలరా బాబు, నువ్వేం చేస్తావు చేయని చెప్పి నా అంతరాత్మ నన్ను అంటే నేను మళ్ళీ అదే జైన్ టెంపుల్ దగ్గర పోయి కూర్చున్నా. ట్రాక్టర్ కావాలన్నా? ఎస్ సార్, నేను వాటర్ ఇచ్చారు, బ్రహ్మాండంగా తాగుతున్నాం, మీ పేరు అయితే రోజు చెప్తున్నాం. గ్రామంలో పారిశుద్ధ్యం ఎక్కువైపోయింది. పారిశుద్ధ్యం తీయకపోతే ఊరు పాడవుతుంది. మరి ఊరు బాగుండాలి, మీ గుడి బాగుండాలి, కాబట్టి నాకు ట్రాక్టర్ కావాలి సార్. ఆయన అనేవాడు, అయితే కుछ भी काम नहीं रहता అంటాడు ఆయన. ఏం పని ఉండదానికి అంటే, సార్ నాకు పని చేయడానికే కదా సర్పంచ్ అయినా అంటే, కొత్త దానికి చాలా పైసలు అవుతాయి కదా రాబాయ్ అన్నాడు. నాకు కొత్తదా పాతదా కాదు సార్, పని చేసుకోవడానికి ఏదైతే ఏమి, పాతదైతే పాతది కొని అంటే సుమారుగా 2.5-3 లక్షలు పెట్టి ట్రాక్టర్ కొనిచ్చారు. దాంతో ఇంకా ఇక మళ్ళీ మట్టికి కిరాయి పెట్టాల్సిన పని లేకుండా ఈరోజు తీయాలా, రేపు ఎల్లుండి డ్రై అవుతుంది, 4వ రోజు షిఫ్ట్ చేయాలి. ఆ పద్ధతిలో అది నడిపించిన. అది అయిపోయిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం, మొన్న తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఆ ట్రాక్టర్ను వాళ్ళు నా తర్వాత వచ్చిన సర్పంచ్ రీప్లేస్ చేసి వేరే కొత్త ట్రాక్టర్ తెచ్చింది. ఇప్పుడు 2 ట్రాక్టర్లు ఉన్నాయి. అంటే నేను జైన్ టెంపుల్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన ఈ ట్రాక్టర్ను మల్టీపర్పస్ కూడా వాడేదండి మేము. అంటే ఈ కొలనుపాక అనేది చాలా పెద్దది మేడం. చుట్టూ శ్మశాన వాటికల్లో ఉంటాయి, అన్ని వాగులు ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ అట్లా ఉంటుంది. కాబట్టి ఈ శవయాత్ర కూడా ట్రాక్టర్ను ఉపయోగపడేటట్టు చేసిన. దాంట్లోనే అది నాకు వెరీ సాటిస్ఫాక్షన్. ట్రాక్టరు గ్రామానికి ఉపయోగపడింది, మరణించిన వారికి కూడా సేవ చేసేదానికి ఉపయోగపడింది. ఎవరు ఏమనుకున్నా సరే కానీ నేనైతే తృప్తిగా భాగ్యంగా భావిస్తాను చేసినందుకు. ఎస్, కొలనుపాక గ్రామానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. సో ఆ ప్రత్యేకత మీ ఊరి గురించి మీరేం చెప్పదలిచారు మేడం? మా కొలనుపాక కోసం చెప్పాలంటే నేనేం సరిపోతా మేడం. ఇది మహా గొప్ప గడ్డ. క్రీస్తు శకము వెలిసిన దేవాలయాలు. మహావీర్ జైన్ తీర్థ్, శ్వేతాంబర్ జైన్ తీర్థ్ అంటారు మేడం. ఇది నాకు తెలిసి వరల్డ్లో 3వ ప్లేస్గా మా జైన్స్ పెద్దలు చెప్తే విన్నాము. అదే మాదిరిగా అదే క్రీస్తు పూర్వం శకంలో రేణుకాచార్యులు, సోమేశ్వర దేవాలయంగా చెప్పబడే రేణుకాచార్యులు లింగం నుంచి ఉద్భవించి 2000 సంవత్సరాలు ఈ బోధన చేసి హిందూ మత సంబంధించి లేదా లింగాయతుల కోసం అని చెప్పేసి వారు ఈ ప్రపంచంలో వారి ద్వారా బోధ చేసి మళ్ళీ అదే లింగంలో విలీనమైంది అనేది అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. యాక్చువల్గా మాకు దురదృష్టం ఏంటంటే ఈ జైన దేవాలయం అనేది ఒక ట్రస్టీ, ఏదైతే సోమేశ్వర ఆలయం అని గొప్పగా మేము చెప్పుకుంటున్నామో అది కూడా కర్ణాటక వాళ్ళ చేతిలో ఒక ట్రస్టీ. గ్రామ పెద్దల్ని కానీ సర్పంచులను కానీ ఎవరిని కూడా టెంపుల్స్లో మెంబర్షిప్ కూడా లేకుండా నడుస్తుంది. ఇదైతే బాధాకరం. రాబోయే రోజులు కూడా వాళ్ళు గ్రామానికి అనుసంధానంగా ఉంటాయి. వచ్చిన ఆదాయంలో గ్రామ పంచాయతీ కూడా కొంత ఇస్తే వాళ్ళ టెంపుల్ సరౌండింగ్స్లో పనిచేసే సిబ్బంది కన్నా కొంచెం జీతాలు వస్తాయి కదా మేడం. అది ఆచరణలో లేదు. నేను చాలా మటుకు పోరాటం చేసినా, దాని ద్వారా ఏదైతే జైన దేవాలయం ఉందో దాని ద్వారా రిజల్ట్ తీసుకున్నా, కానీ సోమేశ్వరాలయమే కొంచెం సహకరిస్తలేదు. వారి విషయంలో మా గ్రామ పెద్దలంతా కూర్చొని చర్చ పెట్టుకుంటే కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. ఊర్లో 101 చెరువులు ఉన్నాయని అంటారు, నిజమేనా? కుంటలు ఉన్నాయంటారు. 101 కుంట 101 లింగం అంటారు మేడం. వాస్తవము. ఇవి ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరు కబ్జాలకు పెట్టింది ఏం లేదు మేడం. అన్ని ప్రభుత్వానికి అనుసంధానంగానే ఉన్నాయి. ఎస్ మేడం, ఆయకట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ కుంటల కింద పారుదల కూడా ఉంటుంది. 18 మఠాల గురించి అంటారు, ఏంటి సార్ అది? ఎస్, అది చాలా పెద్ద హిస్టరీ మేడం. అది అంటే మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, నాట తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక చోట ఉన్నది, అది మా కొలనుపాకలోనే. ఈ 18 మఠాలు అంటే సార్ మేడం, ఇది 33 కులాల సమ్మేళనం మేడం మా కొలనుపాక. అంటే ఒక్క కుటుంబం ఉన్నప్పటికి కూడా అది ఒక కమ్యూనిటీ కిందనే వస్తుంది. మేము ఇదే
జైన దేవాలయం వారి సహకారంతో గ్రామంలో ప్రజల కోరిక మేరకు దుర్గామాత ఆలయాన్ని నిర్మించుకున్నాం. ఓకే, వాళ్ళే జైన్ టెంపుల్ వాళ్ళు కట్టించారు. అంటే వాళ్ళని అంత కమ్యూనికేట్గా ఉన్నాం. అప్పుడు ప్రేమగా వాళ్ళని అడిగాము, కొంత పోరాటం చేసినాం. ఆ దుర్గామాత ఉత్సవాల కోసము అసలు ఈ కమ్యూనిటీస్ ఎన్ని ఉన్నాయి, ఈ లెక్క ఏంది, ఈ పద్ధతి ఏందని చెప్పేసి అందరం కూర్చొని తీసే 33 కులాలు వచ్చినాయి ఈ గ్రామంలో. ఓకే, ఈ 33 కులాలలో కొన్ని ఒక్కొక్క ఇల్లే ఉన్నది, కొన్ని 10 ఇళ్ళు ఉన్నాయి, కొన్ని 100 ఇళ్ళు ఉన్నాయి, అది మాదిరిగా ఉన్నాయిలే. కానీ ఈ మఠాలు ఏవైతే ఉన్నాయో 18 కులాలకు ఇది నిజం. ఈ 18 కులాలకు ఉన్న మఠాలకు ఆదరణ కరువైపోయింది. ఆదరణ లేదు. ఆదరణ ఎక్కడ పోయింది అని చెప్పేసి నేను చాలా సెర్చ్ చేసిన, పెద్దవాళ్ళతోటి అధికారులతోటి అన్ని రకాల ప్రయత్నం చేస్తే చివరికి నాకు అర్థమైంది ఏంటంటే ఈ మఠాలను ఆర్కాలజీ డిపార్ట్మెంట్కి అటాచ్ చేసింది మేడం. ఈ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాడు అభివృద్ధి చేయడు, మనల్ని చేసుకునేవాడు, ముట్టుకోవద్దు. ఎస్, ఏందా అభివృద్ధి? అసలు ఆర్కాలజీ ఏంటంటే పురాతన వస్తువులను దాచిపెట్టేది. ఇప్పుడు మేము ఎంతగా ఇష్టపడి నేను ఒక మాదిగ బిడ్డగా మాకు కూడా ఒక మఠం ఉంది. దాన్ని ఏమైనా అభివృద్ధి చేద్దామంటే వాడు ఇది గులగొట్టవద్దు, అది ముట్టుకోవద్దు అంటాడు. ఆ ఉన్నదానికి సున్నం వేసుకోవాలి, మొక్కాలి, పోవాలి. అట్లా ఆ 18లో కూడా నాకు తెలిసి ఒక 4-5 మఠాలకు ఆ మాత్రం ధూపదీపం నడుస్తుంది తప్ప ఇక మిగతా వాటిని నిజంగా కూడా పట్టించుకున్న నాదులు లేదు. మరి ఎంతో చరిత్ర కలిగినటువంటి కొలనుపాక ఇంకా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోకపోవడానికి కారణం ఏంటి అంటారు? మేడం, ఎక్కడ పోయినా ఏ గ్రామానికి పోయినా నోచుకోకపోవడం అనేది ఇక ప్రభుత్వాల పని కదా మేడం. ఇప్పుడు ప్రజలు గ్రామం కోసం కాంట్రిబ్యూషన్ చేయమంటే చేస్తారా మేడం? ఎవరి జీవితాలు వాళ్ళు జీవించడానికి వాళ్ళు చేసుకునే శ్రమను బట్టే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ప్రభుత్వాలు చేయాలి. మరి ప్రభుత్వాలు చేస్తలేవా అంటే సమయానికి ఏది కావాలనో అది చేసి వదిలేస్తున్నాయి మేడం. ఇక అంతకుమించి ఇప్పుడు మాకు ఒక ప్రాజెక్ట్ కావాలంటే అవుతుందా మేడం? కాదు కదా. కొలంపాకు ఒక కంపెనీ పెట్టాలి సార్ అంటాం, అవుతుందా? ఏముంది, గ్రామ పంచాయతీకి తాగడానికి నీళ్ళు ఇవ్వాలి, మోటార్లు కాలిపోతే మోటార్లు ఇస్తాం, లైట్లు ఇస్తాం, ఏదైనా రోడ్లు కావాలన్నా రోడ్లు ఇస్తాం. ఇంకా గతంలో ఫుట్ఫాల్ వర్క్ కింద ఉండే జాతీయ ఉపాధి హామీ కింద సీసీ రోడ్లు వేసుకునే వాళ్ళం. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయినా, నేను అభివృద్ధిలో భాగంగా ఏం చేశారని మీరు నన్ను అడిగినారు. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టినారు అప్పుడే కొత్తగా. దామోదర్ రాజనరసింహ మా మంత్రివర్యులు డిప్యూటీ సీఎంగా ఉంటారు, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉంటారు నల్లగొండకి. భిక్షమయ్య గౌడ్ అన్న ఎమ్మెల్యే గారు ఉంటారు. ₹1 కోటి సీసీ రోడ్లకు తెచ్చిన మేడం. అప్పుడు ₹1 కోటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ₹1 కోటి తెచ్చిన. నేను దగ్గర ఖర్చు పెట్టాగా ఇంకో 10-15 లక్షలు వాపసే పోయినాయని నాకున్న సమాజం. ఎందుకంటే నా గ్రేస్ పీరియడ్లో మొత్తం దగ్గరుండి చేపించిన. తర్వాత ఎన్నికలు అయినాయి, తర్వాత సర్పంచ్ గారు అవి కొన్ని ఆటంకాల వల్ల దానివల్ల వినియోగించలేకపోయినారు అనేది చెప్తే విన్నాం. సో ఆ ₹1 కోటి కాకుండా బుడిగజంగాల కాలనీలో ఒక వాటర్ ట్యాంక్, ఎస్సీ కాలనీలో ఒక వాటర్ ట్యాంక్, ఈ ఊర్లో 5 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఈ ఎస్సీ కాలనీలో ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టించిన అంగన్వాడీ గవర్నమెంట్ సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారం. ఇదే కాకుండా ఏఆర్ కాలనీలో ఒక వాటర్ ట్యాంక్, అదే మాదిరిగా రాజానగర్లో ఒక వాటర్ ట్యాంక్, బైరామ్ నగర్లో ఒక వాటర్ ట్యాంక్. అంటే వాటరు సబ్సెంట్గా ఉండే విధంగా ఈ వాటర్ ట్యాంకులే కట్టించిన. అది కాకుండా నేను చదువుకున్న పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 5+5 అంటే 10 గదులు G+1 కాంప్లెక్స్. అది ఎమ్మెల్యే గారు వాళ్ళు ఇచ్చిండ్రు బ్రహ్మాండంగా. వారికి అప్పటి నుంచి ఇప్పటివరకు ధన్యవాదాలు చెప్తున్నారు. ఎందుకంటే నా జన్మభూమికి నేను చదువుకున్న పాఠశాలకు చేయాల్సిన భాగ్యం కలిగింది. అదే మాదిరిగా యూపీఎస్ స్కూల్స్ ఉండే, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అంటారు కదా మేడం, మండల పరిషత్ కాకుండా. అట్లా ఏఆర్ కాలనీలో ఒక స్కూల్, వడ్డెర్ బస్తీలో ఒక స్కూల్, అదే మాదిరిగా అదనపు తరగతి గదులు రాజానగర్, బైరామ్ నగర్, మండల్ ప్రజా పరిషత్. చాలా అప్పుడు సత్తయ్య సార్ అని చెప్పేసి మా గ్రామస్తుడు జిల్లా ఆఫీసర్గా ఉండేవాడు ఈ సర్వశిక్ష అభియాన్ కింద. సార్ ఏదంటే అది ఇచ్చేవాడు. పాపం ఆయన సర్గస్లు అయినారు, మా గురువు గారు ఆయన.
అదే మాదిరిగా మా సోదరుడు నా పైన పోటీ చేసి ఓడిపోయిన తమ్ముడు స్వర్గీయ దేవేందర్ ఓడిపోయినప్పటికి కూడా కలిసే ఉండేవాళ్ళం. ఈ స్కూలుకు సంబంధించిన పనులన్నీ కూడా పాపం తనే చూసేవాడు. మరణించినందుకు కొంచెం ఫీల్ అంటే కలిసి కాకుండా మై క్లాస్మేట్ ఆల్సో. ఇద్దరు కలిసి ఒకరిపై ఒకరు పోటీ ఉన్నా కానీ అభివృద్ధిలో మాత్రం ఇద్దరు కలిసే నడిచారు, అన్నిటికీ సహకరించారు. సో విద్యకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు మీరు. ఎందుకని? ఎందుకంటే పైన మాకు జిల్లా ఆఫీసర్ ఉండేవారు కదా, కళ్యాణ్ సత్తయ్య సార్ అని. ఆయన జిల్లా స్థాయి ఆఫీసర్ కాబట్టి ఆయన చేతిలో బడ్జెట్ ఉండేది కాబట్టి అంటే బాగా తేగలిగినాం. అంటే పక్క సర్పంచులకు నాకు తేడా ఏంటంటే మా ఊరు అవడం, సొంత ఊరికి నేను చెయ్యాలి అన్న తపనతోటి, నేను చేయాలని నాకు ఎంత తపన ఉందో నా ఊరికి పంపించాలనే తపన కూడా మా గురువు గారికి ఉండేది. అట్లా. సో మరి ఇన్ని అభివృద్ధి పనులు చేసినప్పటికీ ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టు ఇంత మంచి పనులు చేసిన మీరు కూడా వివక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది మేడం. ఇప్పుడు వివక్ష అంటే ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో వివక్ష ఉంది అంతే అంటారా? 3 ఎంపీ సీట్లకు 80 లక్షలు ఉన్న మాదిగలకు ఒక టికెట్ లేని పరిస్థితి, ఎంపీ టికెట్. అట్నే పోతే క్యాబినెట్లో పరిస్థితి ఏందో చూస్తున్నారు. అంటే రాష్ట్ర స్థాయిలోనే వివక్షత ఉంది అనేది కళ్ళకు కొట్టినట్టు కనబడుతుంటే గ్రామ స్థాయిలో అంటే ఈ భరిస్తారా మేడం? ఓకే. సో మరి కొలనుపాక గ్రామ ప్రజలకు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమం ద్వారా మీరు ఏం చెప్పదలిచారు? మేడం, నా గ్రామం ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాం. ఇప్పటికి కూడా గ్రామం అంటే మమకారం మేడం. అసలు మేడం మీరు 2006లో నేను సర్పంచ్గా ఎన్నికైనానే కానీ 2002 కంటే ముందు నేను హైదరాబాద్లో సెట్ అయ్యింది. ఓకే. అప్పటికి నాకు పిల్లలు కూడా లేకుంటారు మేడం. మా అమ్మ నాన్నకు ఒక్కరినే కొడుకును, మా నాన్న ఒక 4th క్లాసులపై విద్యుత్ శాఖలో పనిచేసేవాడు. భోజనానికి ఇబ్బంది లేకుండేది. మా అమ్మ నాన్నను నిజంగా మా అమ్మ నాన్నకు మొదటగా దండం పెట్టాలి. తర్వాత నన్ను, మా నాన్నను, మా తాతను కన్నా ఈ జన్మభూమి నా కొలనుపాకకు దండం పెట్టాలి. వాళ్ళు నన్ను ఏ రోజు కూడా కష్టపెట్టకుండా పెంచిన వాతావరణంలో పెరిగిన నాకు మొదటి నుంచి కూడా నా చిన్నతనం నుంచి 10 మందిలో ఉండడం అంటే ఇష్టం, 10 మందితో కలిసి ఉండడం ఇష్టం. ఈ క్రమంలో నేను హైదరాబాదులో ఉన్నప్పుడు కూడా కొద్ది రోజులు సికింద్రాబాద్ లాలగూడ ప్రాంతంలో ఉండేవాడిని. ఆ కాలంలో మాజీ మంత్రివారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉండేవారు. వారి నాయకత్వంలో అక్కడ పనిచేసిన. ఆ తర్వాత మౌలాలి హౌసింగ్ బోర్డు, అది మేడ్చల్ కాన్స్టిట్యూన్సీకి వచ్చేది, అక్కడ పనిచేసిన. దేవేందర్ గౌడ్ గారి నాయకత్వంలో ఆడ ఒక వార్డుకు పార్టీ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా అంటే అక్కడ కూడా సేవలు చేసిన. కాకపోతే నేను మళ్ళీ నా సొంత ఊరికి తిరిగి రావడానికి కారణం ఏంటంటే మేడం, మా ఆలేరు ముద్దుబిడ్డ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారు 93-94 అనుకుంటాం మేడం, బహుశా ఆ టైంలో కదులుదాము రండి మనం జన్మభూమికి అనే ఒక పాట వారు రాస్తే వందే మాతరం శ్రీనివాస్ గారు పాడారు. ఆ పాట వింటే మేడం నిజంగా పులకరించిపోతుంది మేడం. నువ్వు ప్రపంచ దేశాలలో ఎక్కడుంటే ఏం లాభం రా నాయన, నా సొంతూరు కదా అనే ఒక భావన నన్ను కదిలించింది. 2002లో వచ్చేసినగా గర్వాపస్ ఆ పాట ఇన్స్పైర్ మేడం, ఇన్స్పైర్ అయ్యి మీరు వచ్చేసారు. ఇప్పటికీ కూడా మేడం నేను జీవించున్నంత కాలం ఆ పాట జీవించే ఉంటుంది. ఆ పాటను స్ఫూర్తి తీసుకొని సరే ఇప్పుడు నేను రాజకీయాల్లో పెద్ద దగ్గరగా లేకున్నప్పటికీ అంటే గతంలో నా తర్వాత వచ్చిన 2 సర్పంచులు వాళ్ళ పీరియడ్లో వాళ్ళ సర్పంచులు ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు. సర్పంచ్గా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహించాలి. మామూలుగా గ్రామంలో అట్లా ఉండేవాళ్ళం కానీ రాజకీయాలు కానీ సేవలు కానీ పట్టించుకునేవాడిని కాదు. ఇప్పుడు మళ్ళీ గ్రేస్ పీరియడ్ వచ్చింది ప్రసాద్ రెడ్డి గారి తర్వాత. గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే పాపం చెప్తారు వాళ్ళు. ఇప్పుడు స్కూల్లో కానీ లేకపోతే గుళ్ళో కానీ ఊళ్ళో కానీ చెప్తే నేను ఈ మధ్యకాలం సోషల్ మీడియా అయితే బ్రహ్మాండంగా వాడుకుంటారు కదా మేడం. అంటే నేను ఉదాహరణగా చెప్తున్నా. ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీ పక్కన వీరనారాయణ గుడి ఉంది, చాలా పురాతనమే ఉంది. అది ఆర్ కాలేజీలోనే ఉంది. ప్రతి ఏటా దాన్ని ఏమంటారు శ్రీరామనవమి జరుపుతూ ఉంటారు. నాకెందుకో కొంచెం సంకల్పం వచ్చింది ఈసారి శ్రీరామనవమి వాళ్ళ మామూలుగా 10 మందితో లోపల పెట్టి చేసేవాళ్ళు. అవును, ఇంత పెద్ద ఊర్లో మనం అంత చిన్నగా ఎందుకు చేయాలి, మనం ఎందుకు గొప్పగా చేయకూడదు అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ చేసిన.
వీరనారాయణ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేసుకుందాం, దయచేసి దాతలు సహకరించగలరు అని ఒక మెసేజ్ పెట్టి. ఓకే, విశేష స్పందన మేడం, విశేష స్పందన. బ్రహ్మాండంగా డబ్బులు ఒకటే కొట్టిరు. అంటే అప్పుడు మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి అవకాశం ఉండుంటే ఇంకా డబల్ పనులు చేసేవాళ్ళేమో. సర్పంచ్గా ఉన్నప్పుడు మూరీలు తీసి లైట్లే చెప్పాను నేను ఇవన్నీ చేస్తాను మేడం. ఇప్పుడు సమయం దొరుకుతుంది సహకారం ఇంతగానో స్పందించారు కదా మేడం. ఇప్పుడు ఏదున్నా కానీ మనం అడిగితే ఇస్తారు మేడం ప్రజలు. కానీ మా కొలనుపాక బిడ్డలందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే వాళ్ళు హైదరాబాదులో ఉన్న పక్క స్టేట్లో ఉన్న ఒక కార్యక్రమము, అయ్యా ఇదిగో ఇది అవసరం ఉంది అంటే లేదా ఇప్పటికి స్పందిస్తున్నారు మేడం. ఆ రోజు ఆ దేవాలయంలో జరిపిన ఉత్సవాలను బట్టి నాకు ఒక నమ్మకం వచ్చింది. ఎస్, మన వాళ్ళు గ్రామాన్ని ప్రేమిస్తున్నారు. గ్రామాన్ని ప్రేమించే వాళ్ళందరూ ఎప్పుడైనా ప్రేమిస్తారు. ఇక ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు అంటే ఉంటారు మేడం. వాళ్ళని నువ్వు ఎందుకు పట్టించుకోవాలంటే నేనెవరు, మనం ఎవరం బాధ్యులం కాదు. అంటే చేయాలనే తపన నాకెలాగుందో సహకరించాలనే తపన వారికి ఎలాగ ఉంటుంది మేడం. కాబట్టి ఆ టెంపుల్ సక్సెస్ అయింది. తర్వాత ఏమైంది, మొన్న వీళ్ళు ఎవరు స్కూల్ యూనిఫామ్స్ మహిళా సంఘాలకు ఇచ్చినారు. మహిళా సంఘాలకు ఇచ్చారు. వీళ్ళు మహిళలకు అందరికీ మిషన్స్ లేవు, ఎట్లా అని చెప్పేసి ఉన్నాడు కదా రవి అని చెప్పి పిలిపించమంటే ఏం కావాలమ్మా అంటే మిషన్లు, కుట్టు మిషన్లు కావాలి మేము కుట్టుకోవడానికి, అందరికీ లేవు కదా అని. ఏం చేద్దామని ఆలోచిస్తే మా పాఠశాలలో అంటే మేము చదువుకునేటప్పటికే వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. మగవాళ్ళకి ఎలక్ట్రీషియన్స్ అవి ఇవి, ఆడపిల్లలకి కుట్టు మిషన్లు అవి ఉండే. ఒకసారి పోయి స్కూల్లో చూసిన హెడ్ మాస్టర్ గారితో మాట్లాడు, ఏం సార్ నడుస్తుందా సెంటర్ అంటే నడుస్తుంది. మిషన్స్ ఉన్నాయా అంటే ఓఎస్ ఎందుకు లేవు సార్, 20 అట్లా ఇంకో 20-25 దాకా అట్లా పడి ఉన్నాయి. ఆ మిషన్లు రిపేర్ చేయాలి ఎట్లా అంటే ఎస్ ఇదే మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో పెట్టినా. మనం చదువుకున్న బడి మన పిల్లల కోసం కుట్టు మిషన్లు ఇట్లా దీనావస్థలో ఉన్నాయి, వీటికి సహకరించాలని చెప్పేసి అంటే మళ్ళీ ఒక 20,000 రూపాయలు కొట్టారు. వాటితో మిషన్ చేయించిన బ్రహ్మాండంగా వాళ్ళు ఆ బట్టలు కుట్టుకుంటున్నారు. అదే మాదిరిగా మొన్న మా మండల పరిషత్ ఏదైతే చిన్నబడి అంటామో దానికి గేటు కూలిపోయే దశలో ఉంది అని చెప్పేసి ఆ హెడ్ మాస్టర్ గారు మేడం శోభ గారు ఉంటారు, అయ్యో ఎట్లనే చేసి కొంచెం ఇది చేయించండి అంటే మళ్ళీ వాట్సాప్ పెట్టినా. మళ్ళా ఈ ఎస్ఏఎఫ్ తవక్కల్ ఫౌండేషన్ అని తమ్ముడు ఆ స్కూల్లో చదువుకున్నాను, అస్లం సోదరుడు, అన్న నేను చేస్తాను ముందుకు వచ్చిండు, ఇప్పుడు అది నిర్మాణం జరుగుతుంది. అంటే మేడం ఇవి అవసరాలు చెప్పిరావు, అవసరాన్ని బట్టి మనము మా ప్రజల్ని మా ఊర్లో పుట్టిన పెద్దలందరూ కూడా సహకరిస్తారు, ఇంకా కూడా వాళ్ళు సహకరిస్తారు. మనం దుర్వినియోగం చేయకుండా ఉంటే చేస్తారు మేడం. ఏదైతే నిధులు వచ్చిన వాటిని దుర్వినియోగం చేయకుండా చేస్తే ప్రజల సహకారం ఎప్పుడు ఉంటుంది మేడం. ప్రతి రూపాయలు లెక్క చెప్పాలి మేడం, ఎందుకంటే మనము దాంట్లోకి వెళ్ళి ఒక చాక్లెట్ తిన్నా అది దుర్వినియోగం మేడం. అట్లా చేస్తే మనల్ని నమ్మరు. అంటే ఈ ఐలయ్య ఈ వాట్సాప్లలో పెట్టేసి ఏదో వసూలు చేసుకొని తింటాడు అనే పేరు వస్తే ఇంకా నేను చేసేందుకు మేడం, అది నా జీవితానికి వ్యతిరేకం. సరే నాకు మా నాయన భోజనం ఉంది, నేను పని చేసుకుంటున్నా, మా భోజనం నేను చేసుకుంటున్నాం, ఇవన్నీ ఆర్జించాల్సిన అవసరం అయితే దేవుడి దేవాలు రాలేదు. కాకపోతే అంత గొప్పగా లేకపోవచ్చు, పిల్లల్ని చదివించుకునే మందం అయితే అట్లా ఉంది, అది నా పరిస్థితి. కొలనుపాక మాజీ సర్పంచ్ చెప్పినటువంటి మాటలు విన్నారు కదండి. సంకల్పం గొప్పదైతే ప్రజల సహకారమే కాదు, ఆ భగవంతుడి సహకారం కూడా ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంటుందని, అదేవిధంగా అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో తాను పుట్టిన గడ్డకు ఏదో చేయాలన్న సంకల్పంతో మరి ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఒక సర్పంచ్గా ఎన్నికై సర్పంచ్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అంటే తాను ఉన్న హయాంలోనే కాదు తన తదనంతరము కూడా ఆ ప్రజలకు మంచి జరగాలి, ఒక గొప్ప కార్యక్రమాన్ని నేను చేపట్టాలి అన్న తలంపుతో ముందు భవిష్యత్తును కూడా ఆలోచించి పాఠశాలల నిర్మాణం, నీటి సౌకర్యం, మరి మోరీల సౌకర్యం, అన్ని రకాల సౌకర్యాలను కల్పించి తనకి ఎక్కడి నుండి నిధులు రాగలుగుతాయి అని ఆలోచించి తన ఊరికి ఎన్నో సమకూర్చి మరి ఇక్కడి ప్రజలకు ఎంతో చేరువైనటువంటి మరి ఐలయ్య గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో ఉన్నారు. వారు ఎందరికో ఆదర్శప్రాయంగా నిజంగా ఒక సర్పంచ్ తలుచుకుంటే తన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అన్నదానికి నిదర్శనంగా కొలనుపాకను
సేవలను నిలిపారు. మరి ఇదే విధంగా వారి యొక్క సహకారం ఎల్లప్పుడూ కొలనుపాక గ్రామ ప్రజలకు అందాలని ఆకాంక్షిస్తూ TR9 టీవీ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100.